హాయ్ అండి. ఎలా ఉన్నారు? 'మై విత్ త్రీ యాడ్స్' గురించి ఇక్కడ చెప్పడానికి వచ్చాను మీ ముందుకి. నేను రీసెంట్‌గా లోకల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళామనమాట 'మై విత్ త్రీ యాడ్స్‌కి' సంబంధించి. సో, అక్కడ ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఆల్రెడీ 'మై విత్ త్రీ యాడ్స్' మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటున్నారు కదా! సో, జనరల్‌గా ఒక దగ్గర ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, సో, మిగతా కేసులన్నీ కూడా అక్కడికే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, మోస్ట్‌లీ మీరు అక్కడికి వెళ్లి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం బెటర్ అని అయితే చెప్పారనమాట. సో, అందుకని ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టండి, పెట్టండి అని చెప్పేసి చాలామంది మనకిక్కడ మోటివేట్ చేస్తున్నారు. బట్ అది మంచిదే కాదని నేను చెప్పను. కానీ ఏంటంటే ఫైనల్‌గా దాని గురించి ఎంక్వైరీ అవుతది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, సో, దాని గురించి ఇక్కడ లోకల్ స్టేషన్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతది. జరిగిన తర్వాతే కదా! సో, లైక్ తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతూ, సో, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడతది. అంతే కదా! సో, అట్లానే మొత్తం వివరాలను అడిగితే నేను మొత్తం వివరాలను ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట లోకల్ స్టేషన్ ఎస్ఐ గారికి. సో, చేస్తే ఆయనేం చెప్పారంటే, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా! సో, అక్కడికే వెళ్లి మీరు మళ్ళీ ఫైల్ చేయడం బెటరు. అండ్ దట్ టూ ఆల్రెడీ ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర కోర్ట్‌లో కేసుంది నడుస్తుందంటున్నారు కాబట్టి, సో, ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఫైల్ చేసినా సో, కోర్ట్‌కే వెళ్తది చివరికి. ఇదేంటంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అనమాట. లైక్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కాబట్టి, సో, ఇవన్నీ కూడా ఏంటంటే సివిల్ కోర్ట్‌లోనే తీర్చుకోవాల్సుంటది. సో, లోకల్ పోలీస్ స్టేషన్‌లో మనకిక్కడ సో, మీకైతే న్యాయం జరగదు. మీరు కోర్ట్‌కి వెళ్ళాల్సొస్తది. ఆల్రెడీ కోర్ట్‌లో కేసుందంటున్నారు కాబట్టి, మళ్ళీ మీరు కొత్తగా కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి మొదటి నుంచి చేసేదానికంటే కూడా, సో, ఆల్రెడీ ఎక్కడైతే కేస్ ఫైల్ అయిందో, ఆల్రెడీ కోర్ట్‌లో ఎక్కడైతే కేస్ నడుస్తుందో, అక్కడికే మీరు వెళ్లి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి, వాళ్ళు ఏమడుగుతున్నారో అవన్నీ చేసి, సో, మీ డబ్బుల్ని మీరు కోర్టు ద్వారా వెనక్కి తెచ్చుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతనైతే ఇక్కడ లోకల్ స్టేషన్‌లో మా ఎస్ఐ గారైతే చెప్పడం జరిగిందనమాట. సో, అందుకని ఇక్కడ నేను మీకు ఇంటిమేషన్ చేస్తున్నాను. సో, ఇకపోతే ఎవరైతే 'మై విత్ త్రీ యాడ్స్‌లో' నష్టపోయి ఉన్నారో, సో, మీరందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి. సో, ఇక్కడ అందరం కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని బాగు చేసుకుందామనో, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్‌ని బిల్డ్ చేసుకుందామనో, లేకపోతే డబ్బులొస్తున్నాయి కదా! అనేటువంటి ఆశతోటి సో, ఎవరికి వాళ్ళు ఒకరు చెప్పినటువంటి మాటల్ని విని సో, అందరం అలా వచ్చిన వాళ్ళమే. నేనైనా ఇంకొక వ్యక్తి యొక్క వేరే వ్యక్తి ద్వారా జాయిన్ అయిన వాడినే. మీరు కూడా ఇంకొక వ్యక్తి ద్వారా జాయిన్ అయిన వాళ్ళే. ఇలా ఓవరాల్‌గా కంపెనీలో ఉన్నటువంటి 60,00,000 పీపుల్ కూడా ఒకరి ద్వారా ఒకరు జాయిన్ అయిన వాళ్ళే. సో, దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనమాట. ఓకే. సో, దీనికి గవర్నమెంట్ కూడా పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ యొక్క మార్కెటింగ్ చేసుకోవడానికి. ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ ఆల్రెడీ 'మై విత్ త్రెడ్స్' కూడా అందులో రిజిస్ట్రేషన్ అయ్యిందే. ఓకే. ఇదేమీ రిజిస్ట్రేషన్ కాని కంపెనీ కాదు. ఇది మనం చూడకుండా జాయిన్ అయ్యింది కాదనమాట. కానీ ప్రాబ్లమ్‌లో ఎక్కడొచ్చిందంటే కంపెనీ 3 సంవత్సరాలు నడిసి సడెన్‌గా మనం జాయిన్ అయ్యేటప్పటికి కంపెనీ క్లోజ్ అవ్వడం అనేది మన దరిద్రం అనమాట. మన బ్యాడ్ లక్ అనమాట. సో, అందరం కూడా కంపెనీ బాగుందనేటువంటి ఉద్దేశంతోనే కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా 60-70% ఆఫ్ ది పీపుల్‌కి పెట్టిన మనీలో ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువే రిటర్న్ బ్యాక్ వచ్చేసినాయి. ఇకపోతే లాస్ట్‌లో ఎవరైతే అంటే కంపెనీ మీద కేస్ ఫైల్ అయిన తర్వాత కూడా కంపెనీ మీద నమ్మకంతోటి ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి డబ్బులు ఇక్కడ స్ట్రక్ అయిపోయినాయి. దానికంటే ముందు ఒక 2 మంత్స్, 3 మంత్స్ జాయిన్ అయిన వాళ్ళ డబ్బులైతే స్ట్రక్ అయిపోయినాయన్నమాట. సో, ఇలా మన తెలుగు స్టేట్స్‌లో అప్రాక్సిమేట్‌లీ ఒక 600-1000 పీపుల్ వరకైతే ఉన్నారనమాట. సో, డబ్బులే మనకి ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గరైతే మనకి ఇరుక్కుపోయినాయన్నమాట. సో, ఆల్రెడీ ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర మన మనీ ఉన్నాయి కాబట్టి, మనం అదే ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి, మన డబ్బుల్ని మనకి ఇప్పించమని అడిగేటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలి. ఇదొక్కటి మనకు ఫైనల్‌గా ఉన్న ఆప్షన్ అనమాట. ఇక లోకల్ పోలీస్ స్టేషన్‌లో తన్నుకుంటున్నామా, ఈ 'మై విత్ త్రెడ్స్' మధు, స్వాతి, కిరణ్ వీళ్ళని రప్పిస్తున్నామా, ఇవన్నీ కూడా ఏంటంటే సో, జస్ట్ మన అప్డేట్స్ తెలుసుకోవడం వరకు మాత్రం యూజ్ అవుతాయి తప్ప, మన డబ్బుల్ని మనకు వెనక్కి తెచ్చుకోవాలంటే మాత్రం రెండే 2 మార్గాలున్నాయి. మొట్టమొదటి ఆప్షన్ ఏంటి అంటే ఈఓడబ్ల్యూ వాళ్ళకి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం. మనం ఏదైతే మనీ పే చేసామో, ఆ పే చేసిన మనీ వాళ్ళకి రిసిప్టు, మన ఫోన్ నంబరు, మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈఓడబ్ల్యూ వాళ్ళకి సబ్మిట్ చేయడం. ఇక రెండోది ఏంటి అంటే, ఇక మేము ఇవన్నీ చేయలేము, తమిళనాడు వెళ్ళలేము, మా వల్ల అవ్వదు అనుకుంటే మాత్రం, సో, కంపెనీ వాడు డబ్బులిచ్చేంత వరకు వేచి చేసి ఉండడం తప్ప, మనం చేయగలిగిందైతే ఏమీ లేదు. మనలో మనం తన్నుకొని, గుద్దుకొని సాధించిందైతే ఏమీ లేదండి. నేను ఆల్రెడీ హైకోర్ట్ అడ్వకేట్‌తో మాట్లాడాను. తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్‌తో మాట్లాడాను. మొత్తం కేస్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆయన కూడా చెప్పింది ఒకటే, సార్ ఇలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లైన్ మీద మనం ఏదైనా ఫైల్ చేయొచ్చనంటే, ఫైల్ చేయొచ్చండి. ఫైల్ చేయడం అయితే సమస్య కాదు. కానీ దానివల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. అది కోర్ట్‌లో కేస్ కొట్టేస్తారనమాట. ఎందుకంటే, మనం ఆ వ్యక్తికి డబ్బులు పే చేయలేదు. మనం మన అప్లైన్‌కి డబ్బులు పే చేయలేదు. కంపెనీకి డబ్బులు పే చేసాము. ఓకే. అలాగే మన అప్లైన్ కూడా మనలాగే ఇంకొక వ్యక్తి ద్వారా జాయిన్ అయిన వాడే. ఇదొక మల్టీ లెవెల్ చైన్ సిస్టమ్ అనమాట. సో, ఇట్లాంటి కేసెస్ అనేవి కూడా కోర్ట్‌లో అయితే నిలబడట్లేదండి. ఎవరైతే మీరు మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారో, ఎక్కడైతే మీ డబ్బులున్నాయో అక్కడే మీరు ఫైట్ చేయడం అనేది మీ మనీ మీకు వెనక్కి తెచ్చుకోవడానికి ఉత్తమమైన పద్ధతి హైకోర్ట్ అడ్వకేట్ కూడా నాకైతే సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ విషయాన్ని ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే చూడండి, లేకపోతే వదిలేసేయండి. నన్నైతే మీరు బ్లేమ్ చేయకండి. కిందన కామెంట్ బాక్స్‌లో మీకు నచ్చినట్టు కామెంట్ చేయకండి. సో, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఫార్వర్డ్
ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో ఫార్వర్డ్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారనమాట. సో, చాలామంది ఏంటి అంటే నా టీం వాళ్ళు కూడా కాల్ చేసినప్పుడు చెప్తూ ఉంటే, "అంత దూరం మేము వెళ్ళలేమన్నా, మా వల్ల అవ్వదు. మేము ఇప్పుడు తమిళనాడు వెళ్లి కేస్ ఫైల్ చేయలేము. మేము చదువుకోలేదు." లేకపోతే చాలా రీజన్స్, ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. అలా చెప్తున్నారనమాట. అలా చెప్పినప్పుడు మనం ఏం చేయలేమండి. మనమేం చేయలేం. మన డబ్బుల కోసం మనమే ఫైట్ చేయాలి. తప్పదు, ఇంక వేరే ఆప్షన్ లేదు. మనకు డబ్బులు కావాలంటే ఒకటి ఈఓడబ్ల్యూ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఫైల్ చేయడం, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడం. అది 3 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. వన్స్ కోర్ట్‌లో కేస్ ఫైల్ అయిన తర్వాత ఎన్ని రోజులు పడుతుందని మనం చెప్పలేమండి. ఆల్మోస్ట్ ఇప్పటికే 1 ½ ఇయర్ దాటిపోయింది. 2 ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ అయిపోతుంది. స్టిల్ కోర్ట్‌లో కేసు నడుస్తుంది. అలాగే ఇంకొక 3 మంత్స్ పడుతుందా, 6 మంత్స్ పడుతుందా, 1 ఇయర్ పడుతుందో కూడా మనం చెప్పలేం. ఇక రెండో ఆప్షన్ ఏంటి అంటే సచ్చినట్టు ఇంకా కంపెనీ ఇచ్చినప్పుడు తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఉండిపోవడం. ఇవేవి కాదు, ఇంక మూడో ఆప్షన్ ఏంది అంటే పోతే పోయినారు అని చెప్పేసి మన పని మనం చేసుకొని ఆ డబ్బులు మళ్ళీ వేరే రకంగా సంపాదించుకునే ప్రయత్నం చేయడం. ఇది కష్టంగా ఉంటది. ఒక వ్యక్తి ఒక అకౌంట్ అయితే 1,20,000 ఓకే సంపాదించుకోవచ్చు ఎలాగో. ఒక్కొక్కరు ఇద్దరు 2, 3 అకౌంట్లు వేయడం, ఒకే ఫ్యామిలీలో 4 అకౌంట్లు వేయడం ఇట్లా జరిగున్నాయనమాట. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా నా అకౌంట్, మా వైఫ్ అకౌంట్. మేము పెట్టిన డబ్బులు మాకొచ్చేసాయి. మాది, మా వైఫ్‌ది నాకొచ్చేసినాయి. తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మా బావది, ఇంకొక బావది ఆ అకౌంట్‌లో ఏసామనమాట. అలాగే ఇంకొక ఇద్దరు బావలది. మొత్తం దాదాపు 4 అకౌంట్లు ఏసాం. సో, స్టిల్ 4 అకౌంట్‌లకి ఒక్క రూపాయి కూడా ఇన్‌కమ్ రాలేదు. ఇప్పుడు చెప్పండి, నేను లాస్‌లో ఉన్నానా? ప్రాఫిట్‌లో ఉన్నానా? అదనమాట. సో, అందరం ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనున్నాము. ఇదైతే ఓవరాల్‌గా ఫైనల్‌గా నేను మీకు చెప్పిందనమాట. మైత్రి యాడ్స్ గురించి మీరు ఎన్ని అడిగినా, ఎన్ని సార్లు అప్డేట్ అడిగినా మనకి ఇదే ఆప్షన్ అనమాట. వేరే ఆప్షన్స్ అయితే లేవు. దయచేసి మళ్ళీ మళ్ళీ మైత్రి యాడ్స్ గురించి అప్డేట్ అని అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. అడిగి మీరు ఇబ్బంది పడకండి. అలాగే మైత్రి యాడ్స్ గురించి మన వాళ్ళు గ్రూపులు చాలామంది పెట్టారనమాట. ఆ గ్రూప్స్‌లో మీరు ఆల్రెడీ ఇప్పటికే ఉండుంటారు. ఒకవేళ ఆ గ్రూప్‌లో ఉండుంటే అక్కడ మీకు అప్డేట్స్ వస్తా ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. అక్కడి నుంచి మీరు చూసి ఫాలో అవ్వండి. లేదు మేము కోయంబత్తూర్ వెళ్తాము, కేస్ ఫైల్ చేస్తామంటే హ్యాపీగా వెళ్ళండి. ఇంతకుముందు కోయంబత్తూర్‌లో కేస్ ఫైల్ చేసినప్పుడు ఏంటంటే డబ్బులు కూడా ఖర్చయ్యేవంట. 1,500, 2,000 అలా ఖర్చయ్యాయంట. బట్ ఇప్పుడు ఈఓడబ్ల్యూ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడడం కోసం కొంచెం ఈజీ ప్రాసెస్‌ని ఏదో పెట్టారంట. డబ్బులేమి తీసుకోకుండానే కేస్ ఫైల్ చేసుకుంటున్నారంట. అలా అక్కడ తెలుగు పర్సన్‌ని, తెలుగు వచ్చిన వ్యక్తిని కూడా అక్కడ పెట్టారంట. సో, మనకి ఈజీగా లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ చేయడం కోసం అనమాట. లాంగ్వేజ్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం. సో, అది కూడా చేశారంట. కాబట్టి ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 2,000, 3,000 ఖర్చు పెట్టుకొని ఈఓడబ్ల్యూ దగ్గరికెళ్ళి కేస్ ఫైల్ చేయండి. లేదు ఇంకా నేను ఆ తలకానొప్పులు పడలేను అనుకుంటే మాత్రం కంపెనీవాడు ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. వస్తుందో రాదని మాత్రం అడగమాకండి. నేనైతే చెప్పలేను. ఎవరము చెప్పలేము. ఫ్యూచర్‌ని ఎవరము చెప్పలేమండి. కాబట్టి అటువంటి విషయాలైతే నన్ను అడగమాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి కంపెనీ మీద నమ్ముకుంటే వెయిట్ చేయండి. లేదనుకుంటే ఈఓడబ్ల్యూ దగ్గర కేస్ ఫైల్ చేయండి. లేదనుకుంటే 3 ఆప్షన్ చెప్పాను కదా! ఏమి చేయలేమనుకొని వదిలేసి ఆ డబ్బుల్ని వేరే రకంగా ప్రయత్నం చేయడం. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 2 సంవత్సరాలు మనం దీని గురించి ఆలోచించే బదులు ఇంకేదైనా మంచిగా పని చేసుకొని ఉంటే డబ్బులు సంపాదించుకునేవాళ్ళం. అలా అని ఏంటి బ్రదర్ మరి మనల్ని మోసం చేసేవాడిని వదిలేస్తామంటే లేదు. ఆల్రెడీ ఫైట్ జరుగుతుంది. కేసు నడుస్తుంది. మనం అక్కడికి వెళ్లి కేసు ఫైల్ చేయాలి. లోకల్‌లో స్టేషన్‌లో ఏస్తాము. లోకల్‌లో మనం పోరాడతాం అంటే మాత్రం సో, అదంతా అంత ఈజీ అయిన పని అనేది కాదండి. దానికి చాలా సపోర్ట్ కావాలి. ఇండివిడ్యువల్‌గా జరిగేది కాదు. అందరం కలిసి ఒక 50 మందో, 100 మంది కలిసి ఒక దగ్గర స్టేషన్‌లో ఫైట్ చేస్తే ఏమన్నా హెల్ప్ అవుతుందేమో తప్ప ఎవరు లోకల్‌లో వాళ్ళు ఒకలో ఇద్దరు ఎళ్లి వాళ్ళ లోకల్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఫైల్ చేస్తే మాత్రం ఏమీ కాదండి. ఈవెన్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా అట్లాంటివి పెద్దగా అయితే ప్రొసీడింగ్ అయితే అవ్వట్లేదనమాట. సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. మళ్ళీ మీరు దీన్ని ఆహ్, ఆహ్, వేరే రకంగా మీరు దీన్ని తీసుకెళ్ళి ట్రోల్ అయితే చేయమాకండి. ఓకే. సో, జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను మీకు పాస్ చేశాను. అడ్వకేట్‌తో మాట్లాడాను. ఆయన ఇలా చెప్పారు. నా దగ్గర ఉన్న ఆప్షన్స్ కూడా మీకు చెప్పాను. మన గ్రూప్‌ల వాళ్ళు కూడా అందరూ ఇదే చెప్తున్నారు. ఈవెన్ ఆల్రెడీ కేస్ ఫైల్ చేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారనమాట. కాబట్టి మీకు నచ్చిన నిర్ణయం మీరే తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరిని బ్లేమ్ చేయకండి. అందరము ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇన్‌కమ్‌ని గెయిన్ చేయడం కోసమో డబ్బులొస్తాయని ఆశతోనే వెళ్ళామండి. లాభాలొస్తే మీరు తీసుకోవాలి. నష్టాలొస్తే మీ పైవాడిని కట్టాలనేది మాత్రం 100% తప్పు. దయచేసి అట్లాంటి మైండ్ సెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. ఇప్పుడు నేను కూడా ఒక అప్లైన్ ద్వారా జాయిన్ అయ్యానండి. సవారి రాముడు అని ఒక క్యాండిడేట్ ఆహ్, లైక్ ఆయన ఒక తాపీ పని చేసుకుంటాడు. తాపీ మేస్త్రి. నన్ను జాయిన్ చేసాడాయన. ఇప్పుడు ఆయన నన్ను జాయిన్ చేసాడని చెప్పేసి నేను ఆయన్నెళ్లి కొట్టినా, తిట్టినా, ఆయన మీద కేస్ ఫైల్ చేసినా ఇక్కడ ఆయన నా డబ్బులు తినేలేదు. నేను ఆయన డబ్బులు తినేలేదు. జస్ట్ బాగుంది అనే చెప్తారు అంతే. నా ఆశతోటి నేనెళ్ళాను. అలాగే మీరు కూడా మీ ఆశతోటి మీరెళ్లారు డబ్బులొస్తాయని. ఇప్పుడు డబ్బులు రాలేదు కదా! వస్తే మీరు తీసుకుంటారు. వస్తే నేను తీసుకుంటాను. ఇప్పుడు నాకు లాస్ అయిందని చెప్పేసి నేను ఆయన్ని అడిగితే బావుంటదా? ఒకవేళ నేను లాభం పొందితే ఆయనకిస్తానా నేను డబ్బులేమన్నా? ఇవ్వను. సో, అది మీరు గుర్తుంచుకోవాలి. మీరందరూ కూడా. తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్స్ అండి. ఇంకంతే. నేను ఇంకేం చెప్పలేను. అండ్ థ్యాంక్ యూ.
ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాము. మై విత్ రైడ్స్ కంటెంట్ కూడా వదిలేస్తున్నాము. ఏమైనా అప్డేట్ ఉంటే డెఫినెట్‌గా మీకు చెప్తాను. కంపెనీ గురించి డబ్బులొచ్చే అప్డేట్ ఉంటే చెప్తాను. లేకపోతే చెప్పనింకా. టైం వేస్ట్ అనమాట. డబ్బులొచ్చే అప్డేట్ లేనిది రోజు ఏదో ఒక వీడియో చేసుకొని మై విత్ రైడ్స్ గురించి యూట్యూబ్‌లో వీడియో పెట్టి మీరు తిట్టుకొని, నేను తిట్టుకొని అవసరం లేదు. మై విత్ రైడ్స్ నుంచి డబ్బులొస్తే, కంపెనీ నుంచి డబ్బులొస్తే చెప్తాను మీకు. లేదా కోర్ట్ నుంచి డబ్బులొస్తే చెప్తాను మీకు. ఈ రెండే చెప్తాను. ఏమన్నా డబ్బులొస్తేనే చెప్తాను. లేకపోతే చెప్పను. మై విత్ రైడ్స్ గురించి ఇంక నేను మాట్లాడను ఇక్కడ. ఓకేనా? వేరే కంటెంట్ తీసుకొస్తున్నాము. నచ్చితే చూడండి వాటిని కూడా. థాంక్ యూ.